వెల్కమ్ టు ఫ్రీ షో తెలుగు ట్యూటోరియల్. హాయ్, హలో, వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షో గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఫ్రీ షో అవుట్పుట్ని ఓబిఎస్ లేదా వీమిక్స్కి ఎట్లా సెండ్ చేయాలి యూజింగ్ ఎన్డిఐ ఆర్ లేదు అంటే వెబ్ నుంచి ఎట్లా మనం టూ బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్స్కి ఎట్లా మనం సెండ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తర్వాత స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఎట్లా మనం చేయాలి, ఫ్రీ షో నుంచి ఓబిఎస్ని లేదా వీమిక్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, తర్వాత ఫ్రీ షో నుంచి డిఏడబ్ల్యూని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం ఫ్రీ షో ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అవుట్పుట్ ట్యాబ్లోకి వచ్చి మనం ఈ ఎన్డిఐని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎన్డిఐని ఎనేబుల్ చేసామో మనము ఓబిఎస్ సాఫ్ట్వేర్కి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఒక సీన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం ఎన్డిఐని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సోర్స్ని క్లిక్ చేసి ఎన్డిఐ సోర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ ఒకవేళ మీకు ఈ ఎన్డిఐ సోర్స్ అన్నది మీకు రాకపోతే యాడ్ చేసినప్పుడు మీకు ఎన్డిఐ సోర్స్ కానీ రాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీరు ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ఈ పేజ్కి వచ్చామో ఈ గిట్ హబ్ పేజ్కి మనం ఎప్పుడైతే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ గిట్ హబ్ పేజ్లో మనం ఈ యొక్క windows.x64.zip అన్న ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైనా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బోత్ ఆల్సో వర్క్స్ ఫైన్ అనమాట. నేను .zip అనే ఫైల్ నేను డౌన్లోడ్ చేశాను. వన్స్ మనం దాన్ని జిప్ చేసిన తర్వాత ఈ 2 ఫోల్డర్స్ అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. మనం ఏం చేయాలి అంటే ఈ 2 ఫోల్డర్స్ని లో ఉన్న మనం డేటాని మనం కాపీ చేసుకుని మనం ఓబిఎస్ ప్లగ్ఇన్లో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ 2 ఫైల్స్ని మనం ఓబిఎస్లో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత్ అన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా కాపీ చేసుకుని ఆ పాత్లోకి మనం దీన్ని పేస్ట్ చేసినట్లయితే మీకు ఎన్డిఐ ప్లగ్ఇన్ అన్నది మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. వన్స్ మీరు ఈ పాత్కి వచ్చిన తర్వాత లోకల్ డిస్క్, ప్రోగ్రామ్ ఫైల్స్, ఓబిఎస్ స్టూడియో, ఓబిఎస్ ప్లగ్ఇన్ 64 అన్న పాత్కి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇందాక చూపించిన ఆ 2 ఫైల్స్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ 2 ఫైల్స్ ఎప్పుడైతే ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత అదే ఫోల్డర్లో మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఈ డేటా ఫోల్డర్లో మీరు దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్, ఓబిఎస్ స్టూడియో, డేటా, ఓబిఎస్ ప్లగ్ఇన్స్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ డిస్ట్రో ఏవి అన్న ఫోల్డర్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఈ 2 ఫైల్స్ మనం ఇంకో స్టెప్ చేయాల్సి ఉంటుంది. మనం ఏంటంటే ఎన్డిఐ 6 రన్ టైమ్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఈ ప్రొసీజర్ కనుక మీరు చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఓబిఎస్లో మీరు ఈ ఎన్డిఐ సోర్స్ని మీరు చూడగలుగుతారన్నమాట. వన్స్ మీరు ఈ ఎన్డిఐ సోర్స్ని మీరు చూసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ఒక ఫ్రీ షో అనే సీన్ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఈ సీన్కి మీరు ఏం చేయాలి అంటే ఎన్డిఐని మీరు యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను. మీరు ఇక్కడ చూస్తే ఎన్ని ఎన్డిఐ సోర్సెస్ మీకు ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఫ్రీ షో ఎన్డిఐ ప్రైమరీ ఫుల్ హెచ్డి అన్న స్క్రీన్ ఇక్కడ చూపిస్తుంది. వన్స్ మీరు దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీకు ఇక్కడ ఈ అవుట్పుట్ అన్నది మీకు ఆ యొక్క ఫ్రీ షో యొక్క అవుట్పుట్ అన్నది మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఫ్రీ షోలో మీరు ఏం చేంజెస్ చేస్తుంటే అదే చేంజెస్ మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. లెట్స్ సీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఫ్రీ షోలో ఏం చేంజెస్ చేస్తున్నానో మీకు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రివ్యూ స్క్రీన్లో మీరు చూడండి,
స్లైడ్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి. చూసారుగా? ఇక్కడ ఏదొచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఓకే. ఈ రీతిగా మీరు ఫ్రీ షోలో ఏ ఒక్క షో అయినా మీరు ఈజీగా మీరు వితౌట్ ఎనీ ఫ్రేమ్ డిలే గానీ, మీకు ఎనీ లాస్ గానీ మీరు లేకుండా క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఓబీఎస్‌లో మీరు యూజ్ చేయొచ్చనమాట. ఇది ఒక టెక్నిక్. ఎప్పుడైతే ఈ ఎన్‌డీఐని యూజ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో, కంపల్సరీగా మీరు సేమ్ నెట్‌వర్క్‌లో మీరుండాలి. నేను ప్రీవియస్‌గా ఈ ఎన్‌డీఐ గురించి ఒక డెడికేటెడ్ వీడియో నేను చేసుంచాను. మీరు ఆ వీడియోని చెక్‌ఔట్ చేసినట్లయితే మీకు ఎన్‌డీఐ ఏ రీతిగా వర్క్ అవుతది అన్నది మీకు అర్థమవుతది. నేను మీకు ఐకార్డ్స్‌లో వదిలేస్తాను. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆ ప్లేలిస్ట్ వీడియో నేను పెడతాను. తో పాటు మీకు ఆ వీడియో లింక్ కూడా ఆ ట్యుటోరియల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి చెక్‌ఔట్ చేసినట్లయితే ఎన్‌డీఐ ఎట్లాగా వర్క్ అవుతది, ఎన్‌డీఐని ఏ రీతిగా మనం యూజ్ చేయొచ్చు, దాని యొక్క ఫుల్ డీటెయిల్డ్ యానిమేటెడ్ వీడియోతో నేను ఆ ట్యుటోరియల్ చేసుంచాను. మీరు ఒకసారి దాన్ని చెక్‌ఔట్ చేయండి. వన్స్ ఈ ఎన్‌డీఐ యూజ్ చేసుకున్న తర్వాత, ఒకవేళ మీకు ఈ ఈ ప్రొసీజర్ అంతా నేను చేయలేను, నాకు ఆల్టర్‌నేటివ్ మెథడ్ కావాలి అని మీరు అనుకున్నట్లయితే, దేర్ ఈస్ వన్ మోర్ ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఉందన్నమాట. దానికి మీరేం చేయాలి అంటే, సెట్టింగ్స్‌లోకొచ్చి మీరు కనెక్షన్స్‌లోకొచ్చిన తర్వాత, ఇక్కడ మీరేం చేయాలి అంటే అవుట్‌పుట్ షోని ఎనేబుల్ చేయాల్సుంటది. మీకు ఇక్కడ ఈ రీతిగా యూఆర్ఎల్ అన్నది మీకు కనబడుతది. ఈ యూఆర్ఎల్‌ని మీరు కాపీ చేసుకొని, మీరు ఓబీఎస్‌కొచ్చిన తర్వాత ఈ యూఆర్ఎల్‌ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎట్లా దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ యాడ్ సోర్స్‌ని ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ బ్రౌజర్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ బ్రౌజర్ అని అడుగుతుంది కదా! న్యూ బ్రౌజర్ ఇక్కడ మనం ఫ్రీ షో అవుట్‌పుట్ అనిచ్చి ఓకే ప్రెస్ చేసిన తర్వాత, ఇక్కడ మనం ఆ కాపీ చేసిన యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ చేయాల్సుంటది. దీని యొక్క రిజల్యూషన్ వచ్చి ఫుల్ హెచ్‌డీ కాబట్టి 1920 x 1080 అని మనం ఇచ్చిన తర్వాత, మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఆ యొక్క అవుట్‌పుట్ అన్నది మీకు ఇక్కడ చూపిస్తదనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది వెబ్ బ్రౌజర్ యొక్క అవుట్‌పుట్ అనమాట. మీరు ఇది చూసినట్లయితే ఇది ఎన్‌డీఏ అవుట్‌పుట్ అనమాట. మీరు ఈ రీతిగా 2 అవుట్‌పుట్స్‌ని మనం ఫ్రీ షో నుంచి మనం తీసుకొని ఓబీఎస్‌కి మనం సెండ్ చేయొచ్చనమాట. నేను ఫేడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి. 2 అవుట్‌పుట్స్ కూడా మనం ఇప్పుడు ఇది వెబ్ అవుట్‌పుట్ అనమాట. ఇప్పుడు వెబ్ అవుట్‌పుట్‌ని నేను మీకు పంపిస్తున్నా. ఇది ఎన్‌డీఏ అవుట్‌పుట్, ఇది వెబ్ అవుట్‌పుట్. ఈ రీతిగా మనం అవుట్‌పుట్‌ని అన్నది మనం ఓబీఎస్‌లోకి మనం ఈ రీతిగా మనం తేవచ్చనమాట. ఫ్రీ షోలో ఏ అవుట్‌పుట్ అయినా మనం ఏ ఏ రీతిగా మనం అవుట్‌పుట్‌ని అక్కడ సెండ్ చేస్తున్నామో, సేమ్ అవుట్‌పుట్ అన్నది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతదనమాట. ఇంకా మీకు దీంట్లో లోవర్ థర్డ్ కావాలి, అప్పర్ థర్డ్ కావాలి అంటే మీరేం చేయాలి అంటే, మీరు ఆ యొక్క స్టైల్స్‌ని మీరు క్రియేట్ చేసుకొని, ఆ స్టైల్స్‌ని అవుట్‌పుట్‌కి మీరు అసైన్ చేస్తే, అది మీకు లోవర్ థర్డ్ గానీ, అప్పర్ థర్డ్ గానీ, సెంటర్ వ్యూ గానీ మీకు వస్తదనమాట. అది కూడా ఎట్లా మీకు వస్తది అన్నది నేను ఒక డెడికేటెడ్ వీడియో నేను చేసుంచాను. అది కూడా మన ప్లే లిస్ట్‌లో ఉన్నది. మీరు ఆ ప్లే లిస్ట్ కూడా చెక్ చేయండి. నేను ఆ వీడియో కూడా ఐకార్డ్స్‌లో వదిలేస్తాను. మీరు అది కూడా మీరు చెక్ చేయొచ్చనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఓబీఎస్ చూసాం గదా! ఇప్పుడు వీమిక్స్‌లో కూడా మనం చూద్దాం. ఏ రీతిగా మనం వీమిక్స్‌లో ఎన్‌డీఏ అవుట్‌పుట్‌ని మనం తీసుకురావచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన బ్రౌజర్ మన ఓబీఎస్‌లో ఎట్లాగైతే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వీమిక్స్‌లో కూడా బ్రౌజర్ అవుట్‌పుట్‌ని మనం తెచ్చుకొని మనం అక్కడ కూడా డిస్‌ప్లే చేయొచ్చు. బట్ వీమిక్స్‌లో మాత్రం ఎన్‌డీఏ అవుట్‌పుట్ ఎట్లా తీసుకురావాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఇది వీమిక్స్ అనమాట. వన్స్ మనం వీమిక్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎన్‌డీఏ ఇక్కడ మనకు చూపిస్తుందనమాట. ఫ్రీ షో యొక్క ఎన్‌డీఏ. దీన్ని మనం సెలెక్ట్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ
ఇక్కడ ఎన్‌డిఏ యొక్క ఫ్రీ షో అవుట్‌పుట్ అన్నది మనకి ఆటోమేటిక్‌గా వీమిక్స్‌లోకి మనకు వస్తదనమాట. చూసారా? దిస్ ఈస్ ఎన్‌డిఏ అవుట్‌పుట్ అనమాట. ఈ రీతిగా మనం ఫేడ్ చేసినట్లయితే మనకి వీమిక్స్‌లోకి కూడా ఆ యొక్క ఎన్‌డిఏ అవుట్‌పుట్ అన్నది మనకొస్తది. ఎన్‌డిఏ అవుట్‌పుట్ ఏ రీతిగా వర్క్ అవుతది అని మనం చూసినట్లయితే, ఎన్‌డిఏ అన్నది ఒక నెట్వర్క్‌లో ఉంటదనమాట. అది ఏ సిస్టమ్‌లోకైనా మనం యూజ్ చేయొచ్చు. డివైజులు మనకున్న అంటే ఎన్ని కంప్యూటర్స్ మనకున్నా, దాంట్లో మనకి ఎన్‌డిఏ అన్నది మనకున్నట్లయితే, మనకి ఆటోమేటిక్‌గా ఆ అన్ని సిస్టమ్స్‌లోకి ఆ యొక్క ఎన్‌డిఏ ఫీడ్ లేదా ఎన్‌డిఏ సోర్స్ అన్నది మనకక్కడ కనిపిస్తది. జస్ట్ మనం వెళ్లి ఆ యొక్క ఏ సోర్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని, మనం ఆ యొక్క అప్లికేషన్‌లో మనం యూజ్ చేయొచ్చనమాట. ఈ రీతిగా మనం ఎన్‌డిఏ యొక్క అవుట్‌పుట్‌ని మనం తీసుకొచ్చాం. అదే ఇప్పుడు వీమిక్స్‌లో మనం చూడాలి అనుకుంటే, బ్రౌజర్ కూడా సేమ్. ఇక్కడ యూఆర్ఎల్ మనం ఇచ్చినట్లయితే, మనకి ఆ యొక్క అవుట్‌పుట్ అన్నది మనకొస్తదనమాట. దీన్ని ఒకసారి మనం రీలోడ్ చేసినట్లయితే, ఇప్పుడు చూసారా? బ్రౌజర్ యొక్క అవుట్‌పుట్ అన్నది మనకి ఇక్కడ వస్తది. ఇది బ్రౌజర్ యొక్క అవుట్‌పుట్, ఇది ఎన్‌డిఏ అవుట్‌పుట్. మీరు పేడ్ చేసుకోవచ్చు. ఈ రీతిగా మీరు బ్రౌజర్ అవుట్‌పుట్ తీసుకోవచ్చు. ఎన్‌డిఏ అవుట్‌పుట్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. ప్రీషోలో స్క్రోల్స్ ఎట్లా తయారు చేయాలి? ఏదన్నా కింద మనమేమైనా ఇన్ఫర్మేషన్ గాని, ఏవన్నా మనం చెప్పాలి అని అనుకున్నట్లయితే, స్క్రోల్ రూపంలో ఒక టెక్స్ట్‌ని స్క్రోలింగ్‌లో ఎట్లా మనం చూపించాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఒక స్క్రోలింగ్ అన్నది నేను క్రియేట్ చేసి ఉంచాను. దాన్నే మనం వర్క్ చేద్దాం. అంటే ఫస్ట్ న్యూ ఓవర్‌లేని క్రియేట్ చేసుకుంటే ఒక ఓవర్‌లే క్రియేట్ అవుతది. ఆఫ్టర్ దీన్ని మనం ఎడిట్ చేద్దాం. నేను టెక్స్ట్ తీసుకున్నా. ఒక టెక్స్ట్ బాక్స్ నేను తీసుకొని, ఈ టెక్స్ట్ బాక్స్‌కి నేనేం చేశానంటే కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇదిగో నేను ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా. ఈ టెక్స్ట్ బాక్స్‌కి నేను ఈ జీసస్ ఈస్ క్రూసిఫైడ్ ఫర్ అవర్ సిన్స్ అని చెప్పి ఈ టెక్స్ట్ బాక్స్‌కి నేను రాశాను. ఈ టెక్స్ట్ బాక్స్‌కి నేనేం చేశాను అంటే, దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఇట్స్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ మనం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఎట్లా రావాలి అన్నట్లయితే, మీరు టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత, ఇక్కడ స్పెషల్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది కదా! ఈ స్పెషల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోలింగ్‌లో ఇక్కడ నంబర్ ఆఫ్ స్క్రోలింగ్స్ ఉన్నాయన్నమాట. నన్ క్లిక్ చేస్తే ఏమీ ఉండదు. టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. మనకి రైట్ టు లెఫ్ట్ కావాలి. అంటే ఇక్కడి నుంచి ఇట్లా మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఇప్పుడేంటి ఈ స్క్రోలింగ్ డ్యూరేషన్. మనం ఎంత ఫాస్ట్‌గా పెట్టాలి? ఎంత స్లోగా రావాలి? ఇప్పుడు బై డిఫాల్ట్‌గా నేనొక 30 అని పెడుతున్నాను డ్యూరేషను. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. 30 ఉన్నప్పుడు ఈ యొక్క ఓవర్‌లే ఎంత స్పీడ్‌గా ఇది వెళ్తుంది అన్నది మనం చూద్దాం. చూసారా? కొంచెం ఈ 30%లో ఈ రీతిగా ఇది వెళ్తుంది. మళ్ళీ మనం ఏం చేద్దామంటే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఈ స్క్రోల్ ఎఫెక్ట్‌ని 30 కాస్త 45కి తీసుకెళ్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఏ రీతిగా ఈ స్క్రోలింగ్ ఎఫెక్ట్ అన్నది వర్క్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇందాకడ మీద ఇది ఇంకా స్లోగా వెళ్తుందిది. చూసారా? ఇది స్లోగా ఈ యొక్క స్క్రోలింగ్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఫాస్ట్‌గా పెడదాం. ఫాస్ట్‌గా చేయాలి అంటే మన యొక్క డ్యూరేషన్ అన్నది మనం తగ్గించాల్సి ఉంటదనమాట. మనం ఒక 10 పెడితే ఇది చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. మీరు గనక ట్రై చేసినట్లయితే లెట్ మీ క్లియర్ ఆల్ అండ్ అగైన్ మనం ఒకసారి స్క్రోల్ ఎఫెక్ట్‌ని మనం ఆన్ చేసినట్లయితే మీరిప్పుడు చూడండి. స్క్రోల్ అన్నది చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది.
చూసారా? ఇది చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. మనకి స్లో కావాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్‌కి మనం ఎళ్లి దీన్ని మనం ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ స్క్రోలింగ్ డ్యూరేషన్ అన్నది మనం ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ నేను 50% పెడుతున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా? ఎంత స్లోగా మూవ్ అవుతుందో. ఈ రీతిగా ఈ స్క్రోలింగ్ ఎఫెక్ట్ అన్నది మనం యూజ్ చేసి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఏమైనా చెప్పాలి అని అనుకున్నట్లయితే ఈ రీతిగా మనం ఇన్ఫర్మేషన్ గానీ లేకపోతే ఏవైనా మనం అనౌన్స్మెంట్స్ గానీ మనం ఈ స్క్రోలింగ్ ఎఫెక్ట్ ద్వారా మనం యూజ్ చేసి చేయొచ్చన్నమాట. ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌లోకి మనం వచ్చి ఉన్నాం. మనం ఏంటంటే ఫ్రీ షో నుంచి మనం ఓబీఎస్‌ని గానీ, వీమిక్స్‌ని గానీ ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఆల్రెడీ నేను ఇంగ్లీష్‌లో చేసున్నాను. మీరు ఇంగ్లీష్‌లో కూడా నాకు కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్‌లో కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను ఇది తెలుగులో చేస్తున్నానన్నమాట. ఫస్ట్‌గా మనం ఏం చేయాలి అంటే టూల్స్ అనే ఆప్షన్‌కి మనం వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్ సాకెట్ సర్వర్ సెట్టింగ్స్ అనేది మనకుంటది. దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. వెబ్ సాకెట్ సర్వర్ మనం ఎనేబుల్ చేసిన తర్వాత ఓకే అప్లై చేసి ఓకే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఎప్పుడైతే ఈ యొక్క గిట్‌హబ్ పేజ్‌ని మీరు క్లిక్ చేస్తారో మిమ్మల్ని ఇక్కడికి రీడైరెక్ట్ తీసుకెళ్తదనమాట. వన్స్ ఇక్కడికి రీడైరెక్ట్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వెబ్ సాకెట్ 5.0.1 అన్న దగ్గరికొచ్చి ఇక్కడ మీరేం చేయాలి అంటే ఈ ఓబీఎస్ వెబ్ సాకెట్ 5.0.1 విండోస్ డాట్ జిప్ అనే ఫైల్‌ని దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్ళి ఈ యొక్క పేజ్‌కొచ్చి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. వన్స్ మీరు ఈ ఈ యొక్క డాట్ జిప్ ఫైల్‌ని మీరు డౌన్‌లోడ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చేశాను కాబట్టి డీటెయిల్స్ అన్నీ నేనేమి ఇక్కడ చూపించట్లేదు. మీరు అన్‌జిప్ చేసిన తర్వాత అప్పుడు మీరేం చేయాలి అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసి ఫైల్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ఉంచాను. నేను మళ్ళీ స్టాప్ చేసి నేను మీకు చూపిస్తా. ఎప్పుడైతే నేను డౌన్‌లోడ్ చేశానో మనకి ఈ యొక్క ఫైల్ అన్నది మనకి కనిపిస్తది. దీన్ని జస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతదనమాట. మీరు దీన్ని పట్టుకొచ్చి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే యెస్. మీకు ఈ రీతిగా వస్తదనమాట మీకు. దీన్ని ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ మాత్రం మీరు క్లోజ్ చేయకుండా ఉండాలన్నమాట. మీరెప్పుడైతే దీన్ని క్లోజ్ చేశారో ఇది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే ఓబీఎస్‌కి డైరెక్ట్‌గా హెచ్‌టిటిపి కనెక్షన్ అన్నది మనకి లేదు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఓబీఎస్‌కి ఏమున్నది? మనకి వెబ్ సాకెట్ కనెక్షన్ ఉంది. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ లేదు. ఫ్రీ షో పంపడానికి ఫ్రీ షో ఏ రీతిగా పంపుతదంటే వెబ్ సాకెట్ పంపే ఫ్లెక్సిబిలిటీ లేతే ఆ యొక్క ఫ్యూచర్ ఫ్రీ షోకి లేదు. ఫ్రీ షోకున్న ఫ్యూచర్ ఏంటి అంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని పంపించగల కెపాసిటీ మాత్రమే ఫ్రీ షోకుందనమాట. ఆ సినారియో కోసం ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. ఇది ఏ రీతిగా పనిచేస్తది అంటే మన ఫ్రీ షోకి, ఓబీఎస్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లేదంటే ఒక టనెల్ లాగా ఇది వర్క్ చేస్తదనమాట. మనం ఎప్పుడైనా మనం రిక్వెస్ట్‌ని మనం దీనికి పంపించాల్సి ఉంటది. అంటే ఓబీఎస్ వెబ్ సాకెట్ హెచ్‌టిటిపి అన్న ఈ యొక్క అప్లికేషన్‌కి మనం పంపిస్తే ఇది ఏం చేస్తదంటే మన రిక్వెస్ట్‌ని తిరిగి ఓబీఎస్‌కి వెబ్ సాకెట్ రూపంలో దానికి పంపిస్తదనమాట. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఫ్రీ షోకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఫంక్షన్ ట్యాబ్‌కొచ్చి ఇక్కడ మనకి మేనేజ్ ఎమిటర్ అనే ఫ్యూచర్ దీనికోసం మనం యూజ్ చేస్తామన్నమాట. మనం ఏం చేయాలి అంటే మేనేజ్ ఎమిటర్ అనేది మనం ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ నేను చాలా ఈ యొక్క ఎమిటర్స్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాననమాట. నేను జస్ట్ ఒక ఎమిటర్ క్రియేట్ చేస్తా. దీన్ని ఎట్లా నేను క్రియేట్ చేశాను అన్నది
నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇది ఎట్లా క్రియేట్ చేశాను, ఏంటి అన్నది నేను మళ్ళీ చెప్తున్నా. ఆ ఇంగ్లీష్ ట్యుటోరియల్‌లో నేను మళ్ళీ చేశాను కాబట్టి అదే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఒకసారి నేను రిపీట్ చేస్తానన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాడ్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక నేమ్ అన్నది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓబీఎస్ ఫేడ్ అని మీరు ఇప్పుడు ఫేడ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఒక ప్రివ్యూ నుంచి లైవ్‌కి మీరు ఫేడ్ చేయాలి అన్నప్పుడు మీరు ఇట్లా ఇచ్చి ఇక్కడ హెచ్‌టిటిపి అన్నది మీరు సెట్ చేయాల్సి ఉంటది. ఎప్పుడైతే మీరు హెచ్‌టిటిపి అన్న టైప్‌ని సెలెక్ట్ చేశారో ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇవ్వాలి. మీరు యూఆర్ఎల్ ఏది అంటే మీ మిషన్ యొక్క యూఆర్ఎల్ మీరు ఇవ్వాల్సి ఉంటది. 192.168.5.200 నా మిషన్ యొక్క ఐపీ అడ్రస్. తర్వాత మీరేం చేయాలంటే పోర్ట్ మీరివ్వాలి. ఏ పోర్ట్ మీరివ్వాలి అంటే మీరు పోర్ట్ ఇవ్వాలి. ఏ పోర్ట్ మీరివ్వాలి అంటే చీట్ షీట్‌లో నేను మెన్షన్ చేసినట్టుగా మీరు ఆ యొక్క షీట్‌ని ఆధారం చేసుకొని మీరు అక్కడ క్రియేట్ చేయాల్సుంటది. మీరేమివ్వాలి ఇక్కడ పోర్ట్ యువర్ ఐపీ అడ్రస్ అంటుంది కదా! మీ యొక్క ఐపీ అడ్రస్‌ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సుంటది. మెన్షన్ చేసిన తర్వాత కోలన్ దీన్నంతా జస్ట్ కాపీ చేసుకొని మీరు ప్రీ షోకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సుంటది. పేస్ట్ చేసిన తర్వాత పోస్ట్ రూపంలో మనం పంపించాలి. గెట్ రూపంలో పంపించకూడదనమాట. గెట్ అంటే ఏంటి? పోస్ట్ అంటే ఏంటి? తర్వాత పుట్ అంటే, డిలీట్ అంటే ఏంటి అన్నది మీరు గూగుల్‌లో చెక్ చేయండి. గెట్ అంటే మనం తీసుకోవడం. పోస్ట్ అంటే మనం ఏం చేయాలంటే పుష్ చేయడం. మనం పోస్ట్ రూపంలో మనం పంపిస్తున్నాం. దేనికి? ఓబీఎస్‌కి మనం పంపిస్తున్నాం. కాబట్టి అందుకే పోస్ట్ మెథడ్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటది ఇక్కడ. తర్వాత ఈ అప్లికేషన్/జేసన్ అన్నది కామన్. అది బై డిఫాల్ట్‌గానే గ్రే అవుట్ అయిపోయి ఉంటది. మనం ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం. ఇక్కడ మనం బాడీ టెంప్లేట్‌లో మనం పంపించాల్సి ఉంటది. ఇది మీకు తెలియాలి అంటే మీకు కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు తెలిసుండాలి. అంటే ఇది ఏ రీతిగా మీకు వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకున్న మీకు మీరు కొంచెం ఎంతూయాస్టిక్ నేను తెలుసుకోవాలి. ఏపీఐ కాల్స్ ఏ రీతిగా వర్క్ అవుతది అని మీరు అనుకున్నట్లయితే మీకు ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఉంటది. దాన్ని పోస్ట్ మ్యాన్ అంటారు చాలామంది. పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి ఏపీఐ కాల్స్‌ని చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఆ అప్లికేషన్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ మీరు దాని నుంచి ద్వారా కూడా మీరు ట్రిక్ చేయొచ్చు. అది నేను మీకు చూపిస్తాను. ఆ సాఫ్ట్‌వేర్ పేరు పోస్ట్ మ్యాన్. ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని యూజ్ చేసి ఇక్కడ మీరు చూపిస్తున్నారు చూసారా? దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క యూఆర్ఎల్ ఇప్పుడు ఏదైతే మనం యూఆర్ఎల్ ఇచ్చామో ఈ యూఆర్ఎల్‌తో పాటు మనం బాడీ మెసేజ్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఏ వర్క్ చేయాలి అనుకుంటున్నాం, దేన్ని మనం సెండ్ చేయాలనుకుంటున్నామో అది సెండ్ అవుతదనమాట. సేమ్ అదే మెథడ్ ఇక్కడ మనం చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే OBS-ఫేడ్ అన్నది యూజ్ చేసి ఇక్కడ మనం ఇది ఎట్లా మనం చేయాలి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేసి ఉన్నాననమాట. ఈ రీతిగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటది. ఇది ఫేడే కాబట్టి అది మనకు అవసరం ఉండదు. మీరు కావాలంటే ఒకసారి నేను క్రియేట్ చేసిన ఫేడ్ దానికి మీరు చూసినట్లయితే ఫేడ్‌కి జస్ట్ ఏముండదు బాడీ. జస్ట్ సింపుల్‌గానే మనం ఇచ్చేసి వదిలేస్తామన్నమాట. 2 ఫేడ్స్ క్రియేట్ చేసాం కదా! దీనికి ఏమీ ఉండదు బాడీ. మీరు సింపుల్‌గా ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్ ఇస్తే సరిపోతుంది. ఇది ఫేడ్‌కన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. దీన్ని డిలీట్ చేసేద్దాం. యాక్చువల్‌గా ఫేడ్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం ఒకసారి. దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఓబీఎస్ ఓపెన్ చేసినా. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఒక స్ట్రింగర్ నుంచి ఇది ఇవతలకి ఫేడ్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా? మీకిక్కడ ఫేడ్ అన్నది జరిగిందనమాట. రైట్? ఇది ఎట్లా క్రియేట్ చేసాము అంటే వన్స్ మీరు మేనేజ్ ఎమిటర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మేనేజ్ ఎమిటర్ క్రియేట్ చేశారు కదా! ఇప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ యాక్షన్‌కి వెళ్ళి ఇక్కడ ఒక నేమ్ మీరు పెట్టండి. ఓబీఎస్ ఫేడ్ టెస్ట్ అని పెడుతున్నా. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి. ఇప్పుడు చూజ్ యాక్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్‌లో మీకు ఎమిట్ డేటా అని ఉంటది.
దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎమిటర్స్ మీరు క్రియేట్ చేశారో ఇవంతా లిస్ట్ చూపిస్తది. ఇక్కడ ఫేడ్ అనే మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి వదిలేస్తే సరిపోద్ది. బాడీ టెంప్లేట్ ఏముంది? ఫేడ్. ఇది కూడా మేము సెలెక్ట్ చేస్తే దట్స్ ఇట్ అనమాట. మనకొక ఫేడ్ అన్నది క్రియేట్ అవుతది. ఈ రీతిగా మనం ఒక ఏంటంటే యాక్షన్ క్రియేట్ చేసాం ఫ్రీ షోలో. ఇప్పుడు మనం ఇదే యాక్షన్ యూజ్ చేసి మనం ఫేడ్ చేద్దాం. మళ్ళీ అగైన్ మీరు యూజ్ చేస్తే చూడండి. ఆ ప్రివ్యూ నుంచి ఈ యొక్క లైవ్‌కి చేంజ్ అయిందనమాట. రైట్? ఇప్పుడు మీరు చూడండి. నేను ఈ సీన్ నుంచి ఈ సీన్‌కి ఇక్కడ మూవ్ అవ్వాలి. దీన్ని ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సీన్ నుంచి ఈ సీన్‌కి లేకపోతే ఈ సీన్స్‌ని ఎట్లా చేంజ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం ఈ ఫ్రీ షోలో మనం చూద్దాం. మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మేనేజ్ ఎమిటర్స్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను సీన్ సెలక్షన్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేశాననమాట. ఇది మళ్ళీ మీరు ఒక నేమ్ మీరు ఇచ్చిన తర్వాత ఇది హెచ్‌టిటిపి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది టైప్. ఇక్కడ యూఆర్ఎల్ మీరు ఇవ్వాలన్నమాట. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మెథడ్ పోస్ట్. ఇక్కడ ఎన్ని సీన్స్ కావాలంటే అన్ని సీన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక సీన్ మనం మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఎన్ని సీన్స్ ఉన్నాయి? ఎన్ని సీన్స్ లేవు? సీన్ ఉంది, ఫ్రీ షో ఉంది, కెమెరా ఉంది. ఇక్కడ అడిషనల్ ఏముంది? సీన్ ఉంది, కెమెరా ఉంది, ఫ్రీ షో ఉంది. లెట్ వి క్రియేట్ క్యాప్చర్ క్రియేట్ చేద్దాం. లేదంటే బ్లాంక్‌ది క్రియేట్ చేద్దాం మనం ఈ వీడియోలో. ఇప్పుడు యాడ్ క్రియేట్ చేసి ఇది బ్లాంక్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఈ షీట్ ప్రకారంగా మనం క్రియేట్ చేద్దాం. దీని పేరేంటి? సీన్ నేమ్. దీన్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్ట్రింగర్ అనే ప్లేస్‌లో అది బ్లాంక్ కదా! అందుకు బ్లాంక్ అని ఇద్దాం. దట్స్ ఇట్. మీరు చూడండి. ఇది బాడీ మెసేజ్ అన్నమాట. యెస్. ఇప్పుడు చూసారు కదా! సీన్ 1 ఫ్రీ షో కెమెరా బ్లాంక్ ఇన్ని క్రియేట్ అయినాయి మనకి. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం మళ్ళీ న్యూ యాక్షన్‌కి వచ్చి ఇది ఇప్పుడు ఏంటిది? ఓబీఎస్ బ్లాంక్ అన్నమాట. మనం బ్లాంక్ సెలెక్ట్ చేయడం, మన బ్లాంక్ సీన్‌ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఎమిట్ డేటా సెలెక్ట్ చేసి ఇప్పుడు సీన్ సెలక్షన్‌లో మనం చేసాం కదా! ఇక్కడ ఈ మెసేజ్ టెంప్లేట్‌లో మనం ఏది బ్లాంక్‌ని మనం సెలెక్ట్ చేయాలి. సెట్ చేస్తే చాలు. మీరు చూసినట్లయితే దీని యొక్క ప్రివ్యూ మీరు చూడొచ్చు. ఏంది? సీన్ నేమ్ కోలన్ బ్లాంక్ అన్నమాట. దట్స్ ఇట్. సీన్ అన్నది మనకి క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే బ్లాంక్ అన్న సీన్. వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అన్నది మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. చూసారా? నేను ఇది క్లిక్ చేయగానే బ్లాంక్ అన్నది వచ్చింది. నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా. స్ట్రింగర్‌లో ఉన్నాం కదా! స్ట్రింగర్ నుంచి బ్లాంక్‌లోకి రావాలా? వచ్చింది. బ్లాంక్‌లోకి మారిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ మళ్ళీ మనం చూద్దాం. స్ట్రింగర్ సీన్ నుంచి బ్లాంక్ సీన్‌కి మూవ్ అవ్వాలి. రైట్? ఇట్స్ మూవ్డ్. లైక్ థట్. ఈ విధంగా మనం ఓబీఎస్ యొక్క మనం ఏం చేయొచ్చు? మన సీన్స్‌ని మనం చేంజ్ చేయొచ్చన్నమాట. వన్స్ మనం సీన్స్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫేడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ప్రివ్యూ నుంచి లైవ్‌కి వచ్చేస్తదన్నమాట. ఆ రీతిగా మీరు ఈ యొక్క ఏం చేయొచ్చు? ఈ యొక్క ఓబీఎస్‌ని ఫ్రీ షో ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను ఇప్పుడు ఇదే ఓబీఎస్‌లో లైవ్ స్ట్రీమ్‌ని స్టార్ట్ చేయాలి. లైవ్ స్ట్రీమింగ్‌ని స్టాప్ చేయాలని మీరు అనుకున్నట్లయితే దానికి కూడా మనం ఇందులో యాక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. అగైన్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్షన్స్ మనం క్రియేట్ చేద్దాం. అగైన్ ఇక్కడికి వచ్చి ఓబీఎస్ స్టార్ట్ స్ట్రీమింగ్ అన్నది మనం ఒక యాక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చూస్ చేయాలనుకుంటున్నాం మనం? ఎమిట్ డేట్ అని చూస్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ఒక స్టార్ట్ స్ట్రీమ్ అనే ఒక ఎమిటర్‌ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. జస్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. దీనికి కస్టమ్ వాల్యూస్ ఏమి ఉండదు. ఎందుకంటే యాస్ పర్ ది ఓబీఎస్ ఇచ్చిన కమాండ్స్ ప్రకారంగా
పేలోడ్ ఏమీ లేదనమాట. స్టాప్‌కి లేదు, స్టార్ట్‌కి లేదు. స్టార్ట్‌కి, స్టాప్‌కి ఎటువంటి పేలోడ్ మనం పంపించాల్సిన అవసరం మనం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీనికి మెసేజ్ టెంప్లేట్ ఏమీ లేదు. ఇట్స్ లైక్ ఎన్ బ్లాంక్ అనమాట. ఇప్పుడు జస్ట్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ స్ట్రీమ్ అన్నది స్టార్ట్ అవుతది. మీరు దీన్ని గనక క్లిక్ చేసినట్లయితే స్ట్రీమ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు స్ట్రీమ్ స్టార్ట్ కావట్లేదు అన్నట్లయితే, నేను ఏది సెటప్ చేయలేదు. నేను స్ట్రీమ్ యూఆర్ఎల్ గానీ, స్ట్రీమ్ కీ గానీ నేనేది ఈ ఓబీఎస్‌కి నేను ఇవ్వలేదనమాట. కాబట్టి నేను క్లిక్ చేసినా సరే ఏమవ్వదనమాట, అది అక్కడ ట్రిగ్ అవ్వదు. కాబట్టి మీరు వన్స్ మీరు అది మీరు ఆ స్ట్రీమ్ కీస్ స్ట్రీమ్ యూఆర్ఎల్ మీరు ఇచ్చిన తర్వాత ఇది ట్రిగ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా అది ట్రిగ్ అవుతదనమాట. ఈవెన్ మీరు ఇంకొక యాక్షన్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓబీఎస్ స్టాప్ స్ట్రీమ్ అని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఏంటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏది ఎమిట్ డేటా అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ స్ట్రీమింగ్ అని ఉంటది. జస్ట్ ఇప్పుడు మీరు చూస్తే స్టార్ట్ స్ట్రీమింగ్ ఉంది. స్టాప్ స్ట్రీమింగ్ కూడా ఇక్కడుంది. మీరు ఇది క్లిక్ చేసినట్లయితే స్టార్ట్ అవుతది. ఇది క్లిక్ చేస్తే స్టాప్ అవుతది. ఈ రీతిగా మీరు ఓబీఎస్‌ని మీరు ఈ రీతిగా కంట్రోల్ చేయొచ్చనమాట. మీరు ఈ యొక్క సీన్స్‌ని మీరు ఎన్ని సీన్స్ కావాలి మీరు సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే, మీరు అన్ని సీన్స్‌ని మీరు ఎమిటర్స్ క్రియేట్ చేసుకొని, మీరు ఆ యొక్క ఓబీఎస్‌ని ఫ్రీ షో ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు ఈ ఫ్యూచర్ నేను చూపిస్తున్నాను అంటే, ఎప్పుడైనా మీ టీమ్‌లో గాని మీరు ఓన్లీ వన్ మ్యాన్ షో మీరు చేస్తున్నట్లయితే, ఇటువంటి ఫ్యూచర్స్ మీకు ఈజీగా యూజ్ అవుతదనమాట. నెక్స్ట్ మనం నెక్స్ట్ సాఫ్ట్‌వేర్‌ల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఓబీఎస్ మనం చూసాం గదా! ఇప్పుడు వీమిక్స్ చూద్దాం. వీమిక్స్‌కి వెబ్ సాకెట్ ఆప్షన్ అయితే లేదు గానీ, డైరెక్ట్‌గా ఎస్‌టిటిపి నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఏ రీతిగా కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. నేను వీమిక్స్ అనే సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఉన్నాను కదా! ఇప్పుడు ఇక్కడ మనం మన లాస్ట్ సండే యొక్క పామ్ సండే యొక్క థంబ్‌నెయిల్ ఇక్కడుంది. దీన్ని నేను ఫేడ్ చేయాలి అని అనుకుంటున్నా. కమాన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫంక్షన్స్‌కొచ్చి ఇప్పుడు ట్రిగ్గర్స్ అనే ఆప్షన్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్రిగ్గర్స్‌కి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దీని కమాండ్ అనమాట. వీమిక్స్ యొక్క కమాండ్. అది ఏపీఐ డైరెక్ట్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఏపీఐ అనమాట ఇది. ఈ కమాండ్ ఎప్పుడైతే మనం ఇచ్చామో, మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గానే ఇది ఫేడ్ అవుతది. మీరు చెక్ చేయండి. చూసారా? ఫేడ్ అయింది. అగైన్ మళ్ళీ మీరు చెక్ చేస్తే అది మళ్ళీ ఫేడ్ అవుతదనమాట. ఇప్పుడు ఇది ఉంది చూసారా? ఇది నేను ఏది ఇచ్చానో ఒకసారి మనం మళ్ళీ చెక్ చేద్దాం. ఈ యొక్క వాట్ దిస్ మీన్ అన్నది. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఫంక్షన్ ఫేడ్ అవ్వాలి. అంటే ఇది నా యొక్క యూఆర్ఎల్. ఇది 8088 అన్నది నా వీమిక్స్ యొక్క పోర్ట్ నంబర్ అన్నమాట. ఇది ఏ రీతిగా మనం కాల్ చేస్తున్నాం? ఏపీఐ ద్వారా కాల్ చేస్తున్నాం. ఏపీఐ కాల్ చేసిన తర్వాత ఏమి ఫంక్షన్ జరగాలి? ఫేడ్ అనే ఫంక్షన్ జరిగిన తర్వాత డే ఇన్పుట్‌కి సెకండ్ ఇన్పుట్ అది డ్యూరేషన్ ఎంత? ఫేడ్ యొక్క డ్యూరేషన్ 1000 అనమాట. 1000 మిల్లీ సెకండ్స్ యొక్క డ్యూరేషన్ దానిది. ఇప్పుడు నేను ఇన్పుట్ 2 అన్నది ఫేడ్ అయ్యి లైవ్‌కి వెళ్ళాలి అన్నది ఈ యొక్క ఈ యొక్క యూఆర్ఎల్ యొక్క మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. లేయర్ 2 అంటే ఏంటి? అంటే ఇది. ఇది లేయర్ 1, ఇది లేయర్ 2. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసున్నారు కదా! 1, 2, 3 అని. ఇప్పుడు నేను ఫ్రీ షో క్లిక్ చేస్తే ఈ సెండ్ టు లైవ్ అన్నది నేను క్లిక్ చేస్తే మీరు చూడండి. డైరెక్ట్‌గా ఇది యొక్క సెకండ్ లేయర్ అన్నది లైవ్‌కొచ్చిందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని నాకు ఈ వీడియో అయిపోయింది. నాకిప్పుడు ఫేడ్ అవ్వాలి అని నేను అనుకున్నట్లయితే, నేను ఫేడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ప్రీ షో నాకు రావాలి అని నేను అనుకున్నట్లయితే లైవ్‌కి ప్రీ షో కదా! ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే. ఫ్రీ షోలో ఏమీ లేదు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఫ్రీ షోలో వచ్చింది కదా! ఇప్పుడు నేను ఫేడ్ చేస్తే ఫ్రీ షో యొక్క అవుట్‌పుట్ ఇక్కడికొచ్చింది. నేను మళ్ళీ ఫేడ్ చేస్తుంటుంటే అది మళ్ళీ ఫేడ్ అయిందనమాట. ఈ రీతిగా మనం
ఈ యొక్క ట్రిగ్గర్స్‌ని గానీ, ఎమిటర్స్‌ని యూజ్ చేసి మనం ఓబీఎస్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా వీమిక్స్‌ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చనమాట. ఇలాంటి లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ ఛానల్స్. దీనికి స్టార్ట్ స్ట్రీమింగ్, స్టాప్ స్ట్రీమింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే ఆటోమేటిక్‌గా ఆహ్, యూట్యూబ్‌లో లైవ్ అన్నది స్ట్రీమ్ అవుతది. అందుకే నేను ప్రెస్ చేయట్లేదు. మీరు ఈ రీతిగా కూడా మీరు ఇక్కడే మీరు ప్రెస్ చేసి స్టాప్ అయినా చేయొచ్చు, స్టార్ట్ అయినా చేయొచ్చు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. కానీ నేను ఓన్లీ జస్ట్ ఒక 4 ట్రిగ్గర్స్ మాత్రమే ఇక్కడ పెట్టుంచాను. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. మీరు యూజ్ చేయొచ్చు. తరువాత మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే డీఏడబ్ల్యూని మనం ఎట్లా కంట్రోల్ చేయాలో అది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే అగైన్ మళ్ళీ యాక్షన్ ట్యాబ్‌లోకి మనం వచ్చిన తర్వాత మేనేజ్ ఎమిటర్స్ అని క్రియేట్ చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్న వచ్చి డీఏడబ్ల్యూ వచ్చి డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ డీఏడబ్ల్యూ అంటే ఆ యొక్క రీపర్ అన్న డాని మనం యూజ్ చేస్తున్నాం. రీపర్ అనే ఏ రీతిగా ఉంటుంది అంటే లెట్ మీ షో యూ దాట్ రీపర్ వన్స్ మనం రీపర్ డాన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రీపర్ డాని మనం కంట్రోల్ చేయాలి అంటే మనము ఓఎస్సి అన్న మాడ్యూల్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓఎస్సి మాడ్యూల్ అంటే ఏంటి అంటే ఓఎస్సి అంటే ఓపెన్ సౌండ్ కంట్రోల్ మాడ్యూల్ అనమాట. మనం ఫ్రీ షో నుంచి రీపర్ని ఈ యొక్క డిఏడబ్ల్యూని మనం కంట్రోల్ చేయాలి అంటే ఓఎస్సి కమాండ్స్ యూస్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఎట్లా మనం ఎనేబుల్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్ళి ఇక్కడ ఓఎస్సిని మనం ఎనేబుల్ చేయాలి. యాడ్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఓపెన్ సౌండ్ కంట్రోల్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మనం దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మన యొక్క డివైస్ ఐపీ అని అడుగుతుంది. ఇది కాన్ఫిగర్ డివైస్ ఐపీ ప్లస్ లోకల్ పోర్ట్ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంచాను కాబట్టి మనం ఒకసారి మన కాన్ఫిగరేషన్ని ఒకసారి చెక్ చేద్దాం. యొక్క లిజనింగ్ పోర్ట్ వచ్చి 8080లో నడుస్తుంది. తర్వాత డివైస్ యొక్క పోర్ట్ వచ్చి 9080లో ఉంది. దీని యొక్క మిషన్ యొక్క లోకల్ ఐపీ అడ్రస్ అనమాట. వన్స్ మనం ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అప్లై చేసి ఓకే చేస్తే ఓఎస్సి అన్నది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం అగైన్ మేనేజ్ ఎమిటర్స్కి వచ్చి మనం ఆల్రెడీ ఓఎస్సిని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. మనం ఏం చేద్దామంటే డిలీట్ చేసి మళ్ళీ మనం ఇంకొక ఓఎస్సి మెసేజ్ని మనం క్రియేట్ చేద్దాం. యాడ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇద్దాం, రీపర్ ప్లే. అంటే రీపర్ డిఏడబ్ల్యూ అన్నది ప్లే అవ్వాలి అని మనం చెప్తున్నాం. దీని యొక్క టైప్ వచ్చి ఓఎస్సి టైప్ అని. దీనికి యూఆర్ఎల్ వచ్చేసి సేమ్ అక్కడ మనం చూసాం కదా, దీని యొక్క ఐపీ అడ్రస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత పోర్ట్ 8080లో రన్ అవుతుంది మన యొక్క ఓఎస్సి మాడ్యూల్. రీపర్లో పోర్ట్ 8080లో రన్ అవుతుంది. వన్స్ ఆ పోర్ట్ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ రీపర్ కమాండ్స్ మనం ఇవ్వాలన్నమాట. ఏంది రీపర్ ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ మెసేజ్ ఏమి ఇవ్వాలి అంటే ఇట్స్ అండ్ ప్లే కాబట్టి మీరు జస్ట్ ప్లే అని ఇస్తే ఈ రీతిగా ఆ యొక్క ఓఎస్సి కమాండ్ అనమాట. ఓఎస్సి కమాండ్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే స్లాష్ తోటి స్టార్ట్ అవుతుంది మనం. కాబట్టి ఆ రీతిగా మనం స్లాష్ ప్లే అంటే ప్లే అని ఇస్తే అది ప్లే అన్నది ప్లే అవుతుంది అనమాట. అంటే ఇది ప్లే అవుతుంది. ఇది మనం క్లిక్ చేస్తే ఇది ప్లే అవుతుంది. ఇది క్లిక్ చేస్తే పాజ్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే రికార్డ్ అవుతుంది, రైట్? ఆ రీతిగానే దీనికి ఓఎస్సి కమాండ్స్ మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ న్యూ యాక్షన్కి వచ్చేసి ఇక్కడ మనం రీపర్ ప్లే కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాక్షన్ వచ్చేసి
ఎమిట్ డేటా అని మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఎమిటర్ని మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేస్తే దీని యొక్క కస్టమ్ వాల్యూ వచ్చి ప్లే. దీని యొక్క ఓఎస్సి కమాండ్ అనమాట. జస్ట్ అట్లా చేస్తే సరిపోతుంది. ఒక యాక్షన్ అన్నది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 3 యాక్షన్స్ రిపీటెడ్గా మనం చేస్తున్నాం. లెట్ మీ డిలీట్ దీస్ రిపీటెడ్ వన్స్. యా, మీరు దీన్ని చెక్ చేసినా మనకి సేమ్ అదే ఉంటుంది అన్నమాట. రైట్, ఈ రీతిగా మనం ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసామో అక్కడ రీపర్లో ప్లే అవుతుంది అనమాట. ఇది రికార్డ్కి సంబంధించింది. ఇది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఏదన్నా మనం రికార్డ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు ఇది మిస్ అయినట్టుకుంది. మనం రీపర్ని ఎనేబుల్ చేస్తే ఇక్కడ రికార్డ్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ రీపర్ అని ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నాం. మనం దీన్ని రీఎడిట్ చేద్దాం. రీపర్ రికార్డ్ అని మార్చేద్దాం దీన్ని. రైట్, ఎస్, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఎప్పుడైతే మనం ఈ రీపర్ రికార్డ్ అన్నది మనం ఎనేబుల్ చేస్తామో, ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ని మనం ప్రెస్ చేస్తామో అక్కడ మనకి ఏమవుతుందంటే రీపర్లో మనకి రికార్డ్ అన్నది అవుతుంది అనమాట. మన ఏదైతే ట్రాక్స్ని మనం సెలెక్ట్ చేస్తామో అక్కడ రికార్డ్ అన్నది అవుతుంది అనమాట. ఫస్ట్ దీనికి మనం ఈ రీపర్ని ఎట్లా యూస్ చేయాలి అన్నది మనం ఒక సపరేట్ ట్యుటోరియల్ మనం చేద్దాం. ఆ ట్యుటోరియల్లో రీపర్ ఏ రీతిగా వర్క్ అవుతుంది, వర్కింగ్ ప్రొసీజర్ ఏంటి, దీని లైసెన్సింగ్ మోడల్ ఏంటి, ఇవన్నీ మనం ఆ పర్టికులర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనం ఈ రీతిగా మన కమాండ్స్ని మనం ట్రిక్ చేస్తామో, ఇక్కడ మనం ఓబిఎస్కి మనం ఎట్లాగైతే మనం చూసామో ఆ రీతిగా ఈ కమాండ్స్ని, ఈ యొక్క ఎమిట్ యాక్షన్స్ని మనం కనుక క్లిక్ చేస్తున్నట్లయితే రీపర్ డిఏడబ్ల్యూలో కూడా మనకి చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఈ సీన్స్ని మనం ఒక స్లైడ్కి ఇస్తే ఏ రీతిగా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసి ఉంచాను అన్నమాట. ఇప్పుడు అది ఎట్లా వర్క్ చేద్దామన్నది ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్ మీ డిలీట్ దిస్ వన్. డిలీట్ చేసి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్లైడ్స్ నుంచి మనం ఒక లైవ్ బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా నేను ఈ యొక్క సాంగ్ నేను తీసుకున్నాను కదా, ఎప్పుడైతే నేను ఇప్పుడు ఒక ఫస్ట్ పల్లవి పాడిన తర్వాత మనం చరణానికి వెళ్ళే సమయానికి మనకి మధ్యలో మన మ్యూజిషియన్స్ మనకి ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తారు. ఆ ప్లే చేసే టైంకి మనకి ఈ లిరిక్స్ అన్నవి అక్కడ రాకూడదు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే దీని తర్వాత ఒక స్లైడ్ మనం క్రియేట్ చేసి ఈ స్లైడ్కి గ్రూప్, నేను ఫంక్షన్స్ అనే గ్రూప్ ఒకటి తయారు చేశాను అనమాట. మీకు ఈ ఫంక్షన్స్ అనే గ్రూప్ తెలియాలి అంటే మీకు సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ గ్రూప్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఒక ఫంక్షన్స్ అనే గ్రూప్ మీరు క్రియేట్ చేసి ఇక్కడ షార్ట్ కట్స్ కానీ మీరు దానికి ఏ రీతిగా టెంప్లెట్ ఏ రీతిగా ఉండాలి అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నేను ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్కి నేను ఏమీ అసైన్ చేయట్లేదు అనమాట. ఇట్స్ ఎన్ బ్లాంక్ టెంప్లెట్. మీరు కావాలంటే దీన్ని డిలీట్ కూడా చేసేయచ్చు. ఇట్స్ ఎన్ బ్లాంక్ టెంప్లెట్ కావాలి ఇప్పుడు నాకు. దీనికి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే ఈ స్లైడ్ ఎనేబుల్ చేసామో స్లైడ్ యాక్షన్ అంటే స్టార్ట్ యాక్షన్కి వెళ్ళి మీరు, నేను వీమిక్స్ యూస్ చేస్తాను కాబట్టి వీమిక్స్ అన్నది ట్రిగ్గర్స్లో వర్క్ అవుతుంది. అది ఎస్టీడీబీ రిక్వెస్ట్ ఉంది కదా మనకి, కాబట్టి ట్రిగ్గర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఫేడ్ చేయాలి అనుకుంటున్నా. దట్స్ ఇట్. ఇక్కడ ఫేడ్ అనే ట్రిగ్గర్ మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వీమిక్స్లో మనం చెక్ చేద్దాం ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది. రైట్, లెట్ మీ స్విచ్ ఇట్ టు వీమిక్స్. వీమిక్స్లో ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ మనకి వీమిక్స్లో యొక్క ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రీ షోని యూస్ చేసి లెట్ మీ రీసైజ్ దిస్ వన్ అండ్ వీ కెన్ చెక్ హౌ ఇట్స్ వర్కింగ్ అన్నది. ఇప్పుడు నేను పాట ఇప్పుడు పల్లవి నేను పాడుతున్నా, పల్లవి పాడేసాను, ఆ లైన్ పాడేసిన తర్వాత ఇప్పుడు చరణానికి వెళ్ళాలి. చరణానికి వెళ్ళే సమయంలో మ్యూజిషియన్స్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ లిరిక్స్ అన్నవి కనపడకూడదు. అప్పుడు ఏమైపోవాలి, ఈ థంబ్నెయిల్ అన్నది లేదా ఈ స్టింగర్ అన్నది లైవ్కి వెళ్ళాలి, ఈ యొక్క లిరిక్స్ అన్నవి
లైవ్ నుంచి డిజేబుల్ అవ్వాలి. లేదా రిమూవ్ అయిపోవాలి. కాబట్టి అప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి. నా స్టింగర్ అన్నది లైవ్‌కెళ్ళిపోయింది. లిరిక్స్ అన్నవి ప్రివ్యూకొచ్చేసింది. రైట్? ఇక్కడ లిరిక్ ఏమీ లేదు గదా! ఇప్పుడు నేను మళ్ళీ ఏం జేస్తానంటే, ఇప్పుడు మ్యూజిషియన్స్ ప్లే జేసేసారు. ఇప్పుడు నేను చరణం పాడాలి. స్టార్ట్ చేస్తున్నా. అందుకు ఈ ఇంకొకసారి ఈ బటన్ ప్రెస్ చేసి, ఇప్పుడు నేను లిరిక్స్ ఇస్తే, ఇప్పుడు నేను చరణం పాడతానన్నమాట. ఈ రీతిగా మీరేం చేయొచ్చు అంటే, మీరు ఈ యొక్క స్లైడ్‌ని యూజ్ చేసి మీరు కంట్రోల్ చేయొచ్చనమాట. అదే విధంగా మనం ఇప్పుడు ఇది కూడా పాడేసాం గదా! ఈ చరణం గూడా పాడేసిన తర్వాత మళ్ళీ పల్లవికొచ్చి ఇక్కడ మనకేం చేయాలి, మళ్ళీ ఇంకొక ఫంక్షన్ యాడ్ కావాలి. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసి, ఇది ఫంక్షన్స్‌కి చేంజ్ చేసిన తర్వాత జస్ట్ థిస్ ఈజ్ ఎన్ బ్లాంక్ టెంప్లేట్ ఇస్తే సరిపోద్ది. ట్రిగ్గర్స్ కాబట్టి. నేను వీమిక్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ట్రిగ్గర్స్‌కి బ్లాంక్ టెంప్లేట్ ఈస్ ఫైన్. మళ్ళీ అగైన్ స్లైడ్ యాక్షన్, స్టార్ట్ యాక్షన్, స్టార్ట్ ట్రిగ్గర్, ఏ ట్రిగ్గర్ మనం కావాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తదనమాట. ఫేడ్ అనే ట్రిగ్గర్ ఉంటే సరిపోతుంది. అగైన్ మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎప్పుడైతే నేను ఈ చరణం పాడానో, తర్వాత మళ్ళీ పల్లవికొచ్చేసాను. పల్లవికొచ్చేసిన తర్వాత ఇప్పుడు మ్యూజిషియన్స్‌కి మనం ఏం చేయాలి, మనం ఎప్పుడైతే మన మ్యూజిషియన్స్‌కి మనం దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామో, వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్స్ ప్లే చేసినప్పుడు ఈ లిరిక్స్ అన్నవి డిజేబుల్ అయిపోయి మీరు అక్కడ ఏది మీరు పెట్టుకున్నా మీరు అది అక్కడికి రావాలి. ఆ టైంకి మీరేనా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్స్ ప్లే చేయాలి అనుకున్నా, ఏమైనా అనౌన్స్‌మెంట్స్ ఈ సాంగ్ మధ్యలో, ఈ బ్యాక్‌గ్రౌండ్ మధ్యలో ఇవ్వాలి. లేదంటే కెమెరా అక్కడ స్విచ్ అవ్వాలి. మ్యూజిషియన్స్ దగ్గర కొంత కెమెరాస్ పెడతంగా, ఆ కెమెరాస్ అక్కడ ఈ రావాలి అని ఇలాంటి లాట్ ఆఫ్ సినారియోస్ మీరు చేయొచ్చనమాట. నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లా కూడా మనం చేయొచ్చని. నేను మళ్ళీ క్లిక్ చేస్తే ఫ్రమ్ ఏమైంది? స్టింగర్ అన్నది లైవ్‌కెళ్ళిపోయింది. లైవ్‌లో ఉన్న లిరిక్స్ అన్నవి ప్రివ్యూకొచ్చేసింది. ఎప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నది మ్యూజిషియన్స్ ప్లే చేస్తారో, ప్లే అయిపోయిన తర్వాత అగైన్ నేను మళ్ళీ క్లిక్ చేస్తే ప్రివ్యూ నుంచి లైవ్‌కొచ్చి ఇప్పుడు నేను ఇది క్లిక్ చేయగానే సెకండ్ చరణం అన్నది ఇక్కడికొచ్చిందనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చంటే స్లైడ్ నుంచి యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ 2 ఈ రెండో చరణం కూడా పాడేసిన తర్వాత మూడో చరణానికెళ్ళేటప్పుడు ఇప్పుడు ఓబీఎస్‌ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ప్రెస్ చేసి ఇంకొక స్లైడ్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ గ్రూప్ మళ్ళీ మార్చేద్దాం. అంటే ఎందుకు నేను గ్రూప్ పెడుతున్నాను అంటే మనకి ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడం కోసం. ఆ స్లైడ్ దేనికి సంబంధించిన స్లైడ్ అని. ఈ యొక్క ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇదే కొంచెం మనకి అర్థం కావాలన్నమాట. ఇక్కడ వీళ్ళేం జేశారు అంటే, ఈ ఫ్రీ షో ఎట్లా దీన్ని డిజైన్ జేశారంటే, ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని, ఇది టెక్స్ట్ బాక్స్ కదా! ఇప్పుడు స్పెషల్‌లోకొచ్చిన తర్వాత, ఇక్కడ ఈ 2 స్క్రోల్‌కి సంబంధించినవి. ఇక్కడ యాక్షన్ అని ఉంది చూసారా? ఇది ఎమిటర్స్‌కి సంబంధించింది. అంటే యాక్షన్‌కి సంబంధించిందనమాట. మీరు ఇందులో ఏ రకమైన యాక్షన్స్ మీరు పెట్టుకుంటే అన్నీ ఇక్కడ చూపిస్తది. ఇక్కడ ఫేడ్ అనే యాక్షన్ నేనిచ్చాను. ప్రెస్ చేసినప్పుడు. ఎప్పుడైతే ఈ యొక్క బటన్‌ని మీరు ప్రెస్ చేశారనుకోండి, వీమిక్స్‌లో ఫేడ్ కావడం స్టార్ట్ అవుతదనమాట. నేను 2 ఒకటే పెట్టాను కాబట్టి, ఇక్కడ ఏది ఫేడ్ అవ్వట్లేదు. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడొచ్చనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చంటే, యాక్షన్స్‌ని ఒక స్లైడ్‌కి మీరు యాక్షన్ ఇస్తే, మీరు ఆ విధంగా మీరు ఫ్రీ షోలో మీరేం చేయొచ్చు అంటే, ఫ్రీ షో నుంచి ఓబీఎస్‌ని మీరు కంట్రోల్ చేయొచ్చనమాట. నేను ఇది ట్రిగ్గర్స్‌ని ఎట్లా యూజ్ చేయాలి స్లైడ్‌కని జెప్పాను. తర్వాత ఓబీఎస్‌ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలన్నది కూడా నేను జెప్పాను. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు రీపర్‌ని కూడా కంట్రోల్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే ఎనీ డీఏడబ్ల్యూ డా అని మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే అగైన్ ఒక ఫంక్షన్ అన్నది మనం క్రియేట్ చేసి ఈ ఫంక్షన్‌కి మనం ఏం చేద్దామంటే అగైన్ ఓఎస్‌సి మెసేజ్ గదా! రీపర్ అన్నది మనకి కనెక్ట్ అయ్యేది. అగైన్ ఒక టెక్స్ట్ బాక్స్ మనం యాడ్ చేసి స్పెషల్‌లో మనం వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే రీపర్ రికార్డ్ గాని, ప్లే గాని మనకి
ఏ టైప్ ఆఫ్ మనకి కమాండ్ అక్కడ డిఏడబ్ల్యూకి వర్క్ అవ్వాలని మనం అనుకుంటున్నామో అది ఇస్తే సరిపోద్ది. నేను ఈ స్లైడ్ ఇవ్వగానే ఏమవ్వాలంటే రికార్డ్ అవ్వాలి నాకు. ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తామో మనం ఆటోమేటిక్‌గా రికార్డ్ అవ్వడం అన్నది రీపర్‌లో స్టార్ట్ అవుతదనమాట. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ రీనేమ్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్‌కొచ్చి లెట్ మీ రీనేమ్ రీపర్ రికార్డ్. ఇది రీపర్ రికార్డ్ అనమాట. ఇదొచ్చేసి ఏంది ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ రీనేమ్ చేస్తే ఇది ఓబీఎస్ పేడ్. ఓకే. ఈ రీతిగా మీరు స్లైడ్స్‌ని మీరు చూసి దీన్ని బట్టి మీరు యాడ్ చేయొచ్చనమాట. దీన్ని కూడా రీ-ఎడిట్ చేద్దాం. ఇది వీమిక్స్ పేడ్. ఇది కూడా మీరు ఇయన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చి ఈ గ్రూప్స్‌ని నేమ్ చేంజ్ చేసుకుంటే ఈ యొక్క సాంగ్‌కి తగ్గట్టుగా దీన్ని మనం ఆటోమేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క ఫ్రీ షో నుంచి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఓబీఎస్, వీమిక్స్, రీపర్ ఇలా ఏదైతే మనకి ఫ్రీ షో అప్లికేషన్‌కి అది ట్రిక్ చేసే ఫెసిలిటీ ఏదైతే ఉందో ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసి ఫ్రీ షో నుంచి మనం ఈ సాఫ్ట్‌వేర్స్‌ని మనం కంట్రోల్ చేయొచ్చనమాట. మీకేమైనా డౌట్స్ గానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అంటే మా మెయిల్ కూడా మీరు మెయిల్ చేయండి. లేదంటే మా డిస్కార్డ్ సర్వర్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీరు అడిగే క్వెషన్స్ అన్నిట్లికి మేము తప్పకుండా మేము రిప్లై ఇస్తామనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.